రోటీలోకైనా పులావ్లోకైనా టేస్టీగా ఈజీగా చేసుకునే పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్ అయితే కడాయిలో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు ఒక 150 to 100 గ్రామ్స్ దాకా కర్డ్ తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, కొన్ని వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆలోపు ఈ ఆనియన్, టొమాటోస్ అన్ని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా మెత్తగా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఇంకో 2 స్పూన్స్ దాకా ఆయిల్ లేదా బటర్ వేసుకొని వేడైన తర్వాత హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని అది ఫ్రై అయ్యాక మనం ఆనియన్, టొమాటో పేస్ట్ని వేసుకున్నాం కదండి, అది కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత కర్డ్లో ఉప్పు, కారం వేసుకున్నాం కదండి, అది కూడా వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ కూడా వేసుకొని ఒక 5 minutes మూత పెట్టి బాయిల్ అవ్వనివ్వాలి. వీడియోలో చూపించే కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అన్నీ కూడా అందులో వేసుకొని మరి ఎలా అంటే అలా కలపకూడదు, కొంచెం స్లోగా కలుపుకోవాలి. ఇలా ఆ పన్నీర్ పీసెస్ అన్నీ కూడా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes తర్వాత మూత తీస్తే ఆయిల్ కాస్త పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు పైన కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. అంతే, పన్నీర్ మసాలా కర్రీ రెడీ.